5 persons we have taken up as an expert for this vision plan. Then we have also, as per directions and guidance of Honorable Chief Minister, sir, sir. I am also happy to inform that all 175 places we have identified government buildings where these the offices have to be set up, and 10 lakh rupees per constituency we have given an amount budget also to make equipments, office furniture, computers and other things which are required to make the offices functional. Adi kuda provide cheyadam jarigindi sir. Daniki GO we have issued at district level. Collectors can, for 7 constituencies which are in the district, they can supply these material also, sir. By June end, sir, this furniture and all will be available, but all the offices today they are ready, sir. So it is a great pleasure, sir, that today all these 175 offices Honorable Chief Minister, sir, will be inaugurating from here, and then he will also be interacting with some of the constituency special officers and the team, including professors and the public representatives in all these locations, sir. So with this, once again, I welcome Honorable Chief Minister, Honorable Ministers and all the officers at the constituency level, Honorable MLAs for this program. Before we start with the program, sir, I'll request Honorable Finance Minister, Minister Planning also to say a few words, sir. Sir, namaskar, sir. Sir, am I audible, sir? Yeah. Please carry on. Yes, sir. Usually, am I audible? Yeah. Yes, sir. Namaskar, sir. Sir, tamaru ichchinatuvanti direction prakaramu total project monitoring unit అనేటువంటిది ఇవాళ లాంచ్ అవుతాం, sir. It is really a great step towards strengthening the grassroots level planning and implementation, sir. తమ చెప్పినట్టు ఈ ఎమ్మెల్యేస్ కూడా ఇది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సార్. తమరు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ ని మానిటర్ చేయడము, జీడిపి గ్రోత్ పారామీటర్స్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఈ టీమ్ కి ఉన్నటువంటి మెయిన్ రెస్పాన్సిబిలిటీ, సార్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఐ థింక్ ఒక నెక్స్ట్ 3 months లో రిజల్ట్స్ అనేటువంటివి మనకి మెజర్ చేయడానికి ఏమేం కావాలి ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళకు చెక్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసిస్తే దాని డైరెక్షన్ లో వెళ్తారు, సార్. అంతే, సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇనాగ్రేషన్. We'll start inaugurate all the offices, sir, and constituency offices, and then we can go ahead with interaction, sir. So first of all, we'll prepare for launching, sir. Okay. అందరికీ నమస్కారాలు. ఇటు రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ సెక్రటరీ మొదలుకొని సహచార మంత్రివర్గ సభ్యుల దగ్గర నుంచి, అదే మరిగా జిల్లా స్థాయి కలెక్టర్ మొదలుకొని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం, అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ఈ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు, అదే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, అంతేకాకుండా సభ్యులంతా కూడా పనిచేసే సిబ్బందికి అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం.
కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా మూడోది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నాలుగోది నీటి భద్రత, తాగడానికి కానీ వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ఫోకస్ చేస్తున్నాం, వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అదే మరి అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది. ఇంటర్నేషనల్గా చూస్తే 8% ఉంది. ఈ 6% మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా మనం ముందు తీసుకుపోతానో ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం. మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, ఈవెన్ ట్రాన్స్పోర్ట్, డీజిల్, పెట్రోల్, ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది. కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం, గ్రీన్ ఎనర్జీకి ఎట్లా పోతాం, కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఈజ్ ఎ రియాలిటీ. మన ఆఫీసుల ముందర, మన ఇంటి దగ్గర, మన పొలం దగ్గర, లేదంటే మన బస్ స్టాండ్లోని ఎక్కడికక్కడ ఈ యొక్క ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకొని మనం వాడుకుని గ్రిడ్ ద్వారా ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క నాణ్యమైన ఉత్పత్తులు, అదే మరి బ్రాండింగ్. ఈరోజు ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ గ్లోబల్ బ్రాండ్స్ కానీ మనకు చాలా తక్కువ ఉన్నాయి. ఇట్లా కాకుండా ఫ్యూచర్లో ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆన్ టుడే 4th లార్జెస్ట్ ఎకానమీ. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో 10th ఎకానమీ నుంచి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. అనదర్ 2 ఇయర్స్లో మనం 3rd లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. అక్కడి నుంచి నిజమైన పోటీ స్టార్ట్ అవుతుంది. ఆ పోటీని మనం ఒకసారి చూస్తే మనకంటే ముందుండే చైనా 4.5 times మనకంటే జీడిపిలో ఎక్కువ ఉన్నారు. దాని తర్వాత ఉండే అమెరికా మనకంటే 7 to 7.5 times ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మనం కూడా హార్డ్ వర్క్ చేసి పోరాటం చేస్తే తప్ప, గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప ఆ స్థాయికి మనం రీచ్ కాం. ఇంకొక పక్క మన దేశానికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఈ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ టైం ఎకనామిక్ రిఫార్మ్స్, కొంత లేట్ అయినా సరైన సమయంలో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. దానివల్ల ఆలోచన విధానం మారింది. ఇంకా సంపద సృష్టించడం సునాయాసమైంది. ఆ తర్వాత డెమోగ్రఫీ. ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఆన్ ఐటీ. mid-90s ఐటీలో మనకు అడ్వాంటేజ్ వచ్చింది. కంట్రీ యాజ్ సచ్
దాంట్లో ముందు అడ్వాంటేజ్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు పోగలిగాం, ఆనాటి గవర్నమెంట్. దానివల్ల తెలుగు వాళ్ళకి ఫర్దర్ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ రెండు కాకుండా 2000 ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్, ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకు. ప్రపంచంలో యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఎప్పుడైతే యంగ్స్టర్స్ ఉండి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ఈ యొక్క రిఫార్మ్స్ పూర్తి తీసుకుని వెల్త్ క్రియేషన్కి, సర్వీస్ డెలివరీకి ముందు పోగలుగుతున్నారో ఈరోజు ప్రపంచం మొత్తం మన వాళ్ళు రాణించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే ఇండియన్స్, అందులో 30-35% తెలుగు కమ్యూనిటీ. ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని లాజికల్గా తీసుకుపోవాలంటే చైనా కంటే బెటర్గా, అమెరికాతో ధీటుగా పోవాలంటే చాలా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రోడక్ట్ పర్ఫెక్షన్, బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్. అదే మరిగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో స్వచ్ఛ భారత్లో భాగంగా మనం కూడా 3వ శనివారం ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సర్క్యులర్ ఎకానమీకి శ్రీకారం చుడుతున్నాం, వేస్ట్ ఎనర్జీకి పోతున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్లి మనం ఒకసారి స్వచ్ఛాంధ్ర పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో ఎక్కడికక్కడ టూరిజం కానీ అన్ని రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి మనకు అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా 10వది మీరు ఆలోచిస్తే డీప్ టెక్. ఈ డీప్ టెక్తో టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది. ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరం ఉన్నాం, ఎంపీలు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది. ఈరోజు మనందరం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దగ్గర 450 సేవల్ని మనం ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొక 12వ తారీఖుకి ఇంకా ఒక 20-30 పెరుగుతాయి. అల్టిమేట్గా 2 నెలల్లో 100% సర్వీసెస్ అన్ని వాట్సాప్లో ఇచ్చే అవకాశం వస్తుంది. గవర్నమెంట్లో కూడా హిస్టారికల్ డేటా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి. ఇప్పుడు ఏఐ వచ్చింది, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు చూసినప్పుడు హిస్టారికల్ డేటా ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, టూల్స్ రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ కావాల్సినటువంటి నాలెడ్జ్ని మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ని సెటిలైట్ ద్వారా, డ్రోన్ ద్వారా, సీసీటీవీ కెమెరా ద్వారా, ఐఓటీస్ లేకపోతే వేరబుల్స్, ఇంకొక పక్కన ఏవే సెన్సార్స్, ఇవన్నీ వచ్చేసాయి. ఇవి వచ్చినప్పుడు రియల్ డేటా వస్తుంది. అవేర్ని ఒక వ్యవస్థ పెట్టాం. 40 పారామీటర్స్ రియల్ టైంలో మనం మానిటర్ చేయబోతున్నాం. ఆటోమేటిక్గా అవేర్కి వస్తే అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, విండ్ డైరెక్షన్, అదే మాదిరిగా టెంపరేచర్, లేకుంటే సైక్లోన్ ప్రిడిక్షన్, థండర్ బోల్ట్ ప్రిడిక్షన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, లేకుంటే రిజర్వాయర్స్ వాటర్ లెవెల్స్, ఇలాంటివి ఒక 40 దాకా ఈజీగా మనం ఐడెంటిఫై చేసే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీన్ని అమలు చేసే నాయకత్వం కావాలి, లీడర్స్ కావాలి. అటు గవర్నమెంట్లో ఉండే అధికార యంత్రాంగం, ఇటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, మంత్రులు, మనందరం కలిసి సమిష్టిగా మనం ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితి వస్తుంది. అయితే రాష్ట్ర స్థాయి ఒకటేది ఇక్కడ కాకుండా దీనికి హైరార్కీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, దెన్ కాన్స్టిట్యున్సీ స్థాయి, దెన్ సచివాలయం. అదే మరి అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం. మున్సిపాలిటీస్ కానీ, పంచాయతీస్ కానీ అందరిని ఇన్వాల్వ్ చేసి అందరూ కలిసి మన పరిధిలో ఉండే స్టేక్ హోల్డర్స్కి మనం ఏ విధంగా ముందు తీసుకుపోవడం కోసం క్లియర్ కట్ విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఫిలాసఫీ ఈజ్ వెరీ క్లియర్. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ పైన మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసాం, విజన్ డాక్యుమెంట్ తయారైంది. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్, జిఏడి, ఐటీఈసి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టీజీఎస్, జిఎస్డబ్ల్యూఎస్,
ఫైనాన్స్, ఐఎండ్పిఆర్, సీఎంఓ అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన 26 జిల్లాలకు గాను 5 సంవత్సరాల రోడ్ మ్యాప్స్ కూడా క్రియేట్ చేశాం. మండల మున్సిపాలిటీ స్థాయిలో కూడా యాక్షన్ ప్లాను, జిల్లాలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. ఫైనల్గా ఇక్కడుండే ఎమ్మెల్యేలు మీరు కూర్చొని, మీకు ఒక టీం ఇచ్చాం కాబట్టి మీ టీం అంతా కూర్చొని ఏదనంటే వెట్టింగ్ చేసి వ్యాలిడేట్ చేస్తే అవి ప్రాధాన్యత క్రమంలో మీరు ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్ మనం పెట్టినప్పుడు మీరు పనుల కోసమే ఆ యూనిట్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకున్నాం. అది సాధించాలంటే హోలిస్టిక్ అప్రోచ్ చాలా ముఖ్యం. అదే సమయంలో ప్రజా సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన అందరిపైన ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు మనం 175 నియోజకవర్గాల్లో ఏవైతే మన స్వర్ణ నియోజకవర్గ రిపోర్ట్లన్నీ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వర్క్షాపులన్నీ పెట్టాం. ఇంకొక పక్కన ఈరోజు దీన్ని 2029కి మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయడం 1 year అయింది. ఈ 4 సంవత్సరాలకి మనం ఏం చేయగలుగుతామో మీడియం టర్మ్ ప్లానింగ్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మీ అందరి జిల్లాల్లో చూస్తే జిల్లా మినిస్టర్ ఆధ్వర్యంలో చైర్మన్ కింద, కలెక్టర్ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద పెట్టి, ఇంకో పక్కన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కింద ఎంపీని కూడా పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి జిల్లా లెవెల్లో మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నాం. అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చే కొందికి ఎమ్మెల్యేని, అదే మరి జిల్లా ఆఫీసర్ని ఒకరిని, ఆ టెరిటోరియల్లో ఉండే ఎమ్మెల్సీలు కానీ అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కొంతమందిని, ఇంకొక పక్కన అక్కడుండే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ని వీళ్ళతో కలిసి ఒక 9 member టీం కూడా మీకు ఇచ్చాం. ఒక మీరు చూస్తే ఎమ్మెల్యే ఉంటారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒకరు నోడల్ ఆఫీసర్గా ఉంటారు, ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ని జిల్లా లెవెల్లో తీసుకుంటున్నాం నాలెడ్జ్ పార్ట్నర్గా, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా తీసుకుంటున్నాం. ఇంకొక పక్క ఒక యంగ్ ప్రొఫెషనల్ కూడా పెట్టుకున్నాం. నోడల్ ఆఫీసర్ ఉంటారు, ఒక యంగ్ ప్రొఫెషనల్ ఉంటారు. ఇంకొక పక్కన 5 మందితో ఒక టీం మెంబర్స్ని కూడా యంగ్స్టర్స్ని, జిఎస్డబ్ల్యూస్ని తీసుకున్నాం. ఇవన్నీ కూడా డే టు డే బేసిస్లో పనిచేయడానికి ఫుల్ టైం పనిచేసే ఆఫీస్ని మనం క్రియేట్ చేశాం. ఇప్పుడే పీయూష్ మీకు ఒక మాట అన్నాడు. వారు చెప్పిన దాని ప్రకారం ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ సెట్ చేయమన్నాం. ఇంత మునుపు ఎమ్మెల్యేలు వస్తే కూర్చోవడానికి కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీసులు తప్ప లేకుంటే గెస్ట్ హౌస్లు తప్ప ఎక్కడ ఉండేటివి కాదు. ఇప్పుడు మీరు అధికారికంగా కూర్చొని, అఫీషియల్గా కూర్చొని ఆల్ ఆఫీసర్స్ని రమ్మని మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఆ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసే పరిస్థితికి వస్తారు. అలాంటి ఒక నూతనమైనటువంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం. ఈ కార్యాలయాల్లో మీరు చూస్తే ఎమ్మెల్యే, జిల్లా నోడల్ ఆఫీసర్, ఒక అకాడమిషియన్, ఒక ప్రొఫెషనల్, ఇంకొక పక్క విజన్ స్టాఫ్, ఈ విధంగా 9 మందితో మీకు ఇవ్వడం జరిగింది. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీకుండే సమస్యలను బట్టి ప్రాధాన్యత క్రమాలు మీరు కూడా తయారు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు వ్యవసాయ రంగం అన్ని జిల్లాల్లో యూనిఫామ్గా ఉండేది. ఇప్పుడు వ్యవసాయ రంగానికంటే కూడా మనం ఒకసారి చూస్తే డైరీ, లేకపోతే హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవి ఎక్కువ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చాయి. అంటే దీన్ని ఆధారంగా మనం రీఓరియంట్ చేసుకోవాలి. కొన్ని జిల్లాల్లో డైరీ బాగా ఉంది, కొన్ని జిల్లాల్లో హార్టికల్చర్ చాలా బాగుంది, కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే అక్వాకల్చర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒక వ్యూలో తీసుకొని మీరు ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేయడం చాలా అవసరం. అన్ని జిల్లాల్లో యూనిఫామ్గా డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో
మెగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెట్టేదానికి మనం ముందుకు పోయాం. చాలా వరకు స్టార్ట్ చేశాం. తొందరలోనే 3 నెలల్లో లేకపోతే 6 monthsలో అన్ని నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ ని ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన ఈ మంత్లోనే ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో, అదే మరి స్పోక్ మోడల్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ వస్తాయి. ఇది అయిన తర్వాత సర్వీస్ అనేది సేవా రంగం ఇది బిగ్గెస్ట్. ఈరోజు తెలంగాణలో 67% సర్వీస్ సెక్టర్ ఉంది. మన దగ్గర 46% ఉంది. దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచించినప్పుడు ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. తెలంగాణ ఆదాయం జీఎస్టీపీలో 9.3% జీఎస్టీ వస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ని చూస్తే 6.3% వస్తుంది. అంటే 1/3 డిఫరెన్స్ ఆదాయంలో ఉండే పరిస్థితి వస్తుంది. ఆదాయం పెరిగితే తద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కానీ, మనం అనుకున్న సూపర్ 6 కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడికక్కడ మీ జిల్లాలో అనుకూలమైనటువంటి, మీ నియోజకవర్గంలో అనుకూలమైనటువంటి సర్వీస్ సెక్టర్కి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో హాస్పిటల్స్ వస్తాయి, కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి, బ్యాంకింగ్ వస్తుంది, కమ్యూనికేషన్స్ వస్తాయి. వేరియస్ యాక్టివిటీస్ని ఇండస్ట్రీ, అగ్రికల్చర్ కానటన్ని ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఒక విజన్ మీరు తయారు చేసినప్పుడు ఇవి మళ్ళీ లాస్ట్ మైల్లో సెక్రటరియట్ పోయినప్పుడు ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి. అంటే రాష్ట్ర స్థాయిలో ప్రియారిటీస్ ఒక విధంగా ఉంటాయి, అక్కడి జిల్లా లెవెల్లో ప్రియారిటీస్ అక్కడుండే పరిస్థితులకు ఆధారంగా మారుతూ ఉంటాయి. అదే మరి నియోజకవర్గానికి పోయే కొందికి ప్రియారిటీస్ దాన్ని బేస్ చేసుకొని అక్కడ కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. విలేజ్ పోతే డిఫరెంట్గా ఉంటాయి. అంటే 4 టైర్ స్ట్రక్చర్లో మనం ముందుకు పోతున్నాం. రాష్ట్రం, జిల్లా, కాన్స్టిట్యున్సీ, సెక్రటరియట్. అదే సమయంలో ఎవ్రీవేర్ టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ పేర్లలుగా అన్ని స్థాయిల్లో 4 స్థాయిల్లో మనం అనుసంధానం చేసుకొని ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్. టెక్నాలజీ నవేడేస్ ఫ్యాషన్ కాదు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే ఖర్చు తగ్గుతుంది, స్పీడ్ పెరుగుతుంది, అండ్ ఆల్సో ఎక్కడికక్కడ అప్లికేషన్ కూడా చాలా సులభతరం అవుతుంది. ఫ్యూచర్లో పూర్తిగా టెక్నాలజీ డ్రివెన్ అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. రాబోయే రోజులు యుద్ధాలు కూడా డ్రోన్స్ తో చేసే పరిస్థితి వస్తుంది, మనుషులు కాకుండా. ఇలాంటి వేరియస్ ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రంలో పేదలను కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసేది విజన్ లేకుంటే ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేసినప్పుడు హ్యూమన్ ఫేస్ అనేది చాలా ముఖ్యం, హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం సూపర్ 6 ఇస్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈ మంత్లో వీలైనంత 2-3 రోజుల్లోనే డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నారు. అది తల్లికి వందనం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ వాటా వేస్తున్నారో అదే రోజున మనం కూడా 14,000లో 3 ఇన్స్టాల్మెంట్స్తో మనం కూడా వాళ్ళ అకౌంట్కి పంపిస్తే డీబీటీ వేస్తున్నాం. ఇది అయిన తర్వాత August 15th వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రీ బస్. మహిళలకు ఏదైతే ప్రామిస్ చేశామో ఫ్రీ బస్ ఇస్తాం. ఈ 3 మనం ఏవైతే ఉన్నాయో ఇవి 2-3 నెలల్లోనే పూర్తవుతాయి. ఇప్పటికే అనేక కార్యక్రమాలు మనం చేశాం. పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం.
సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క ఏవైతే ఈరోజు మనం దీపం 2 3 సిలిండర్లు మనం వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ప్రారంభించాం. ఈ ఇన్స్టాల్మెంట్ నుంచి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయడానికి కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. కాబట్టి ఈ 2 అయిన తర్వాత మీరు చూస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం. డిఎస్సి ఈజ్ గోయింగ్ ఆన్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. 21 టెంపుల్స్లో అన్న ప్రసాదం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం తీసుకుంటూ ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా సమిక్షేమం, అభివృద్ధి ఈ 2 కూడా మ్యాచ్ చేసుకుంటూ మళ్ళీ ఇది ఒక సైకిల్. ఇది మనం ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందు తీసుకుపోతామని చెప్పాం. దాన్ని నమ్మి 164 సీట్లను గెలిపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరగాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. ఈ పొలిటికల్ గవర్నెన్స్లో ఇక్కడుండే అధికార యంత్రాంగం మొత్తం మేము ఒకసారి డైరెక్షన్ తీసుకున్నప్పుడు ప్రజల అభిష్టం ప్రకారం కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అమలు చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మనం కొత్తగా ఒక స్కీమ్ లాంచ్ చేశాం. P4 సంక్షేమ కార్యక్రమాలు మనం ఇస్తున్నాం. కేంద్రం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు, DBT ఇస్తున్నారు. ఇవన్నీ కాకుండా పేదరిక నిర్మూలన ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్. జీరో పావర్టీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ P4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద, పీపుల్ పార్ట్నర్షిప్ కింద ఎక్కడికక్కడ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. పీపుల్ యాజ్ క్యాపిటల్. హై నెట్వర్త్ ఇండివిజువల్ టాప్ 10% యాజ్ టు అడాప్ట్ బాటమ్ 20%. 1:1 కానీ 1:many కానీ. అక్కడ వాళ్ళు చేయాల్సిన హ్యాండ్ హోల్డింగ్, టైమ్లీ హెల్ప్, టైమ్లీ డెసిషన్ మేకింగ్లో వాళ్ళని మెంటరింగ్ చేయడం, అనేక విధాలుగా చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకొని వాళ్ళను కూడా మనతో సమానంగా పైకి తేవాలంటే ఏం చేయగలుగుతామో వర్కౌట్ చేసే మెకానిజానికి శ్రీకారం చుట్టాలి. ఇక్కడ ఆల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. మీరు కూడా నెట్వర్క్ చేసుకోవాలి. ఎవరైతే మీ దగ్గర సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళు కావాలంటే ఆర్థికంగా చేసి వాళ్లే చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు రమ్మనడం. కొంతమంది మేము ఆర్థికంగానే ఇవ్వగలుగుతాం, మేము టైం ఇవ్వలేమంటే ఇంకొక పార్ట్నర్ని, నాలెడ్జ్ పార్ట్నర్ని తీసుకొచ్చి ఒకరు ఫైనాన్స్ చేస్తారు, ఒక ఆయన నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తారు. ఇద్దరు కలిసి ఆ ఫ్యామిలీని పైకి తేవడానికి ప్రయత్నం చేస్తారు కో స్పాన్సర్షిప్తో. దీనికి కూడా మనం చేస్తే దగ్గర ఇప్పటికే ఒక 75,000-80,000 మంది వచ్చారు. దీన్ని ఆగస్ట్ 15కి 15 lakhs మినిమం అడాప్షన్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది నిరంతరం జరిగే కార్యక్రమం. ఈరోజు సమాజం వల్ల మనం అందరం పైకి వచ్చాం. ఇప్పుడు ఈ టెలికాన్ఫరెన్స్లో ఉండే వాళ్ళందరం మనం కూడా చిన్న కుటుంబాల్లో పుట్టాం. గాడ్స్ గ్రేస్ వీఆర్ ఏబుల్ టు రీచ్ హియర్. మనందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మన వల్లనే కాదు, మనమే కాదు, చాలామంది సమాజంలో పైకి వచ్చారు. ఈరోజు బిలియనియర్స్ అవుతున్నారు. రోజు రోజుకు మిలియనియర్ సంఖ్య పెరుగుతూ ఉంది. కోటీశ్వర్లు, లక్షాధికారులు అయినప్పుడు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు కూడా గివ్ బ్యాక్ సొసైటీ, గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే కాన్సెప్ట్ పెరుగుతూ ఉంది. మొన్నే మీరు చూశారు, బిల్ గేట్స్ 99% తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నాడు. వేదాంత 75% ఇస్తున్నాడు. ప్రపంచం మొత్తం ట్రెండ్ సెట్ అయింది. సంపద వచ్చింది, ఆదాయం వచ్చింది, తిరిగి సొసైటీకి వాళ్ళని ఆలోచన వస్తూ ఉంది. ఈ ఆలోచనలో కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది సెక్టరల్ డెవలప్మెంట్కి వెళ్తున్నారు. ఒక ఆర్ఫనేజ్కో, ఎన్విరాన్మెంట్కో, లేకుంటే ఎడ్యుకేషన్కి, లేకుంటే కమ్యూనిటీ డెవలప్మెంట్కి వెళ్తున్నారు. కానీ మనం కోరేది ఇక్కడ పీపుల్ యాజ్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ ఆన్ పీపుల్, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ కింద తీసుకోమంటున్నాం. మనం కూడా తయారు చేసినటువంటి ప్రొసీజర్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఆధార్ అథెంటికేషన్ చేశాం.
ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఐడెంటిఫై చేశాం. కేంద్రం రాష్ట్రం ఇచ్చే వెల్ఫేర్ అంతా కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అతనుకుండే ఆస్తులు, అవకాశాలు, లేకుంటే ఏం పని చేస్తున్న వ్యవసాయం అయితే ఏంటి, ఉద్యోగం అయితే ఏంటి, వ్యాపారాలు అంటే ఏంటి, అవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అలాంటివన్నీ చేసిన తర్వాత లాస్ట్ మైల్లో ఉండే 20% అనుకున్నాం. 20% 30 lakh ఫ్యామిలీస్ వస్తాయి. ఫేజ్ 1లో 20 lakhs అనుకున్నాం. అందులో 15 lakhs ఆగస్ట్ 15th కంతా అడాప్షన్ పెట్టుకున్నాం. ఇది కానీ జరిగితే ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఇంతవరకు ఎక్కడ కూడా ఇలాంటి ఫోకస్ అప్రోచ్ రాలేదు. ఇది ఒక ఫోకస్ అప్రోచ్. ఇక్కడ రెఫరల్ కూడా పెట్టాం. వాళ్ళే వాలంటరీగా వస్తున్నారా, ఎమ్మెల్యేలు ఏమైనా చేస్తున్నారా, కలెక్టర్ కానీ మీ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా చేస్తున్నారా, ఎవరి ప్రోత్సాహంతో ఎవరు వారిని హ్యాండ్ హోల్డ్ చేశారు, ఇన్స్పైర్ చేశారు, కన్విన్స్ చేశారు అనే విషయాలు కూడా మీరు రెఫరల్ పెడుతున్నాం. ఆ రెఫరల్ పెట్టినప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఎవరి వల్ల ఏమాత్రం వచ్చిందని కూడా మనకు తెలుస్తుంది. దయచేసి దీన్ని కూడా ఆసరాగా తీసుకొని మీరందరూ కూడా ఎక్కువ అడాప్షన్ చేయించడమే కాకుండా రియల్ టైం మానిటర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి నేను ఎప్పటికప్పుడు మొత్తం అనలైజ్ చేస్తాం. ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ తయారు చేస్తాం. ఇయర్లీ ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేయడమే కాకుండా వాళ్ళకు ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫైనల్గా ఇయర్లీ అవార్డ్స్ కూడా ఇస్తాం ఎవరు బాగా కాంట్రిబ్యూట్ చేశారని. నేనేదో ఇండివిజువల్స్నే కాదు, ఐఎమ్ రిక్వెస్టింగ్ మన రాష్ట్రంలో వ్యాపారాలు చేసి అందరినీ పిలుస్తున్నాం. అందరికీ సిఎస్ఆర్ ఉంది. 2% ఖర్చు పెడుతున్నారు. ఇంకా 1-2% ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళ అవసరమైతే డబ్బులు ఇవ్వడం కాదు, ఇక్కడ మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళు టైం స్పెండ్ చేయలేకపోతే వాళ్ళ మనుషులను పెట్టి ప్రాపర్గా బెస్ట్ పీపుల్ని పెట్టి గైడెన్స్ ఇవ్వాలి. అవసరమైతే వాట్సాప్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు ఇచ్చే ఆలోచనలకు కూడా వీళ్ళు సలహాలు ఇవ్వడం, రియల్ టైంలో వాళ్ళని పైకి తీసుకొచ్చే మెకానిజానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈరోజు ఇక్కడ శుభ సందర్భంలో మీరు అందరూ ఉన్నారు. ఫస్ట్ టైం నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూశాను. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఆఫీస్ ఉండింది లేదు. ఫస్ట్ టైం ఆఫీస్ క్రియేట్ చేశాం. ఎమ్మెల్యేకి ఆఫీస్ క్రియేట్ చేయడమే కాదు, మీకు 9 మెంబర్ టీం ఇచ్చాం. జిల్లా ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టాం. అంటే డైరెక్ట్గా కలెక్టర్తో మాట్లాడి ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతారో చేయడం కోసం, జవాబుదారితనం కోసం జిల్లా నోడల్ ఆఫీసర్ని, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా ఇచ్చాం. ఇక్కడే నాలెడ్జ్ పార్ట్నర్గా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అక్కడుండి మీకు గైడ్ చేయడానికి, లేకపోతే ఏదైనా ఐడియాస్ ఉంటే అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేయడం కోసం, అవసరమైతే వాళ్ళ మ్యాన్ పవర్ కూడా ఉపయోగించుకొని హెల్ప్ చేయడం కోసం పెట్టాం. మూడోది ఒక ప్రొఫెషనల్ తీసుకొచ్చాం. ఒకవేళ ఇప్పుడుండే ప్రొఫెషనల్స్లో ఒక్కరిద్దరు ఫెయిల్ అయితే అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకుంటాం. వాళ్ళని ప్రాపర్గా డ్రైవ్ చేసే బాధ్యత అక్కడుండే టీం పైన ఉంది. కలెక్టర్ అండ్ ఆల్సో అక్కడుండే ప్రజాప్రతినిధులు అందరం కూడా, మనందరం కూడా ఏదో సొంత పనులు చేయమని కాదు, మనం ఇచ్చినటువంటి విజన్ అచీవ్ చేయడానికి. అదే సమయంలో 5 మెంబర్ టీం కూడా పనిచేస్తున్నారు. ఇంకా మిగిలిన ఆఫీస్ యంత్రాంగం మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో అందరూ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ స్వర్ణ నియోజకవర్గంలో పనిచేసే పరిస్థితికి వస్తారు. కాబట్టి మీకు ఒకసారి ఆలోచిస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అకేషన్, మంచి అవకాశం. ఎమ్మెల్యేలు మనసు పెట్టి పనిచేసుకుంటే మీ ప్రతిష్ట పెరుగుతుంది, సమస్యల పరిష్కారం అవుతాయి. ఒక ఎప్పటికప్పుడు జవాబుదారీతనం కూడా ఫిక్స్ చేసి అధికార యంత్రాంగంలో మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. డెలివరబుల్స్ కూడా ఈజీగా జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా మనం పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు పాలిటీషియన్స్, అడ్మినిస్ట్రేషన్ రెండు కలిసి
మంచి చేయడం కోసం, మళ్ళీ మిస్యూజ్ చేయడం కోసం కాదు. కొంతమంది మిస్యూజ్ చేస్తే అప్రతిష్ట పాలవుతాం. దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ అప్రోచ్. కాబట్టి ఇవన్నీ మీరు చేసిన తర్వాత అనేక రంగాల్లో మనం చూస్తే వ్యవసాయం, పాడి, మత్స్య, హార్టికల్చర్ రంగాలు, పరిశ్రమలు, వాణిజ్యం, లాజిస్టిక్స్, సర్వీస్ సెక్టర్, ఐటీ, ఆరోగ్యం, వైద్య సౌకర్యాలు, విద్య, నైపుణ్యం, పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణ, మౌలిక వసతులు, రోడ్లు, నీటి పథకాలు, ఇంకో పక్కన పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, అదే మరిగా ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎఫిషియన్సీ పెంచుకుంటూ డిజిటల్ గవర్నెన్స్ని రేపు రాబోయే రోజుల్లో మనం చూస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్. ఈవెన్ సొల్యూషన్ కూడా విచ్ ది రైట్ సొల్యూషన్ అనేది మనం తొందరలోనే ఆన్లైన్లో ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఇంకొక పక్కన 3 ప్రయోగాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి. ఒకటి హెల్త్, టోటల్గా అందరి హెల్త్ రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో పేషెంట్స్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, ఎవరైతే ఈ నర్సెస్ అందరూ కూడా హెల్త్ ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఉంటారు. అదే సమయంలో గ్లోబల్ నాలెడ్జ్ని ఏఐని ఉపయోగిస్తాం. దీనివల్ల ఏ నిర్ణయం కావాలన్నా ఎక్యురసీ విల్ బి మోర్. ఇక్కడి నుంచి ప్రివెంటివ్ హెల్త్, అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్, ఇంకొక పక్క క్యూరేటివ్కి వెళ్తాం. రియల్ టైం మానిటరింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వేరబుల్స్ కూడా ఉపయోగిస్తాం. అందరూ హాస్పిటల్కి రావాల్సిన పని లేకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చే మెకానిజానికి శ్రీకారం చుడతాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. బిల్ గేట్స్ యొక్క ఉద్దేశం మెలండా ఫౌండేషన్ నుంచి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేసి దీన్ని ఇండియాలో ముందు ఆంధ్రప్రదేశ్లో చేసి తర్వాత నేషనల్ లెవెల్లో చేసి అవసరమైతే గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్లాలని ఒక ఆలోచన. కుప్పం ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాం. అది ఈ 15కి ఆపరేషన్ చేస్తున్నాం, ఓపెనింగ్ అవుతుంది. అక్కడి నుంచి 6 months చిత్తూరు డిస్ట్రిక్టివ్ టోటల్గా రోల్అవుట్ చేస్తున్నాం. అది ఒక మోడల్ కింద, పైలట్ కింద తయారవుతుంది. ఇది అవుతానే రాష్ట్రం మొత్తం రిప్లికేట్ చేస్తున్నాం 2 years టైంలో. ఈ 2 years టైంలో ప్రపంచంలో ఉండే వేరబుల్స్ అన్నీ కూడా తీసుకొస్తాం. కాస్ట్ ఎఫెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తాం. ఇంకో పక్క నాలెడ్జ్ తీసుకొస్తాం. అటు కేంద్రం ఇచ్చే డబ్బులు, మన డబ్బులు, లేకపోతే అన్నీ కూడా ఇచ్చేస్తాం. ఇన్సూరెన్స్ కానీ అన్నీ ఇంటిగ్రేట్ చేస్తాం. బెస్ట్ హెల్త్ ప్రొవైడ్ చేయాలని. రెండోది మీరు చూస్తే అగ్రిటెక్, అందులో కూడా ఏఐ ఎట్లా ఉపయోగిస్తాం, ఈరోజు రియల్ టైం టెక్నాలజీ ఎట్లా ఉపయోగిస్తాం, మోడర్నైజేషన్కి ఎట్లా పోతాం, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. మూడోది ఎడ్యుకేషన్, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం స్కిల్ కానీ, అదే సమయంలో మనం ఇచ్చే సిలబస్ కానీ ఇవన్నీ కూడా మార్చి ఏ విధంగా ఇన్నోవేటివ్ వే, ఏదైతే 10th క్లాస్ కంటే ముందే వొకేషనల్ ఎడ్యుకేషన్ పెట్టగలుగుతామా, యూస్ఫుల్ ఎడ్యుకేషన్ పెడతామా, డిగ్రీల్లో ఎన్నిట్లో సిలబస్ టోటల్గా మారుస్తామా. ఈ మధ్యకాలం నేను ఐఐటి మొన్న మాట్లాడుతామని చెప్తున్నారు. ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్, నాట్ ఫిక్స్డ్ ఎడ్యుకేషన్. 35 సబ్జెక్ట్స్, స్టూడెంట్ చాయిస్. నీకు ఏ సెమిస్టర్లో ఏం చేస్తావో దాన్ని బట్టి నువ్వు చేసుకో. అంటే దే ఆర్ ఆల్ ఆంటర్ప్రెన్యూర్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ క్లాస్ రూము ఇదే సబ్జెక్ట్ చెప్తాం, ఇక్కడికే రావాలి, లేదంటే ఈరోజు ఇదే ఫిక్స్డ్ సబ్జెక్ట్ అట్లా కాకుండా వాళ్ళు మోడలింగ్ చేశారు. చాయిస్ ఈ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎప్పటికప్పుడు ఆ సెమిస్టర్లో ఆ సబ్జెక్ట్స్ పాస్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇట్లా వేరియస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నాయి. దానికి కూడా మనం శ్రీకారం చుడతాం. అల్టిమేట్గా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కూడా సోషల్ యాక్టివిస్టులు కూడా ఎవరైతే కలిసి రాగలుగుతారో వాళ్ళందరినీ కలిపి తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన సెక్రటరియట్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు యూనిఫామ్గా క్రియేటివిటీ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది.
బ్రాడ్ కాన్సెప్ట్ అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 ఏం చేయాలనేది మెయిన్ థీమ్ కింద ఉంటుంది. ఇంకొక పక్క ప్రజల్ని భాగస్వాములు చేయడం, ఎక్కడికక్కడ ఏ చేసినా మనం ప్రజల కోసం చేస్తాం కాబట్టి వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్టీజీఎస్ని, జిఎస్డబ్ల్యూఎస్ని, రియల్ టైం ట్రాకింగ్ ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనకు అన్ని వింగ్స్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ తరఫున పనిచేయడానికి జిఎస్డబ్ల్యూఎస్ ఉంది. టెక్నాలజీ ఆర్టీజీఎస్ సెంటర్స్ అన్ని కాన్స్టిట్యున్సీ లెవెల్కి వస్తాయి, అవసరమైతే మండల వరకు తీసుకెళ్తాం, అవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ చేయడానికి మళ్ళా కేపీఐ, క్లియర్ కట్ మైల్ స్టోన్స్, మళ్ళీ క్వార్టర్లీ ఒకసారి జిఎస్టిపి మెజర్మెంట్స్ అవి కూడా మనం చేసుకుంటాం. రేపు ఎవ్రీ క్వార్టర్లీ మనం చేసినప్పుడు జిల్లాలు ఎక్కడున్నాం, కాన్స్టిట్యున్సీలు ఎక్కడున్నాం, మండలంలో ఎక్కడున్నాం, ఇయర్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ఆల్సో జిఎస్డిపి స్టేట్ లెవెల్లో వస్తే జిల్లా లెవెల్లో డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది, విలేజ్ లెవెల్లో వస్తుంది. దీన్ని ఎక్కడికక్కడ మెజర్ చేసుకుంటూ మనందరం ముందుకు పోతాం. అల్టిమేట్గా యూనిఫామ్ డెవలప్మెంట్ జరగాలి. హిస్టారికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ప్రాంతాలు వెనుకబడ్డాయి. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు విశాఖపట్నం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే సమయంలో కొన్ని జిల్లాలు చూస్తే పక్కనుండే శ్రీకాకుళం వెనకనుంది, ఏజెన్సీ ఏరియాలు వెనకబడ్డాయి. కొన్ని కరువు జిల్లాలు కూడా ప్రకాశం జిల్లా కానీ ఇలాంటి కొన్ని ఇంకా బ్యాక్వర్డ్గా ఉన్నాయి. అదే మరి రాయలసీమలో బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా మనం దీన్ని ప్రణాళిక కరెక్ట్గా చేసుకొని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేసి ఎవ్రీ ఇయర్ బెంచ్ మార్కింగ్, లాస్ట్ ఇయర్ పర్ క్యాపిటల్ ఇన్క్రిమెంటింగ్, అదే మరిగా హ్యూమన్ ఇండెక్స్ ఏంటి, ఆరోగ్యం కానీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి కొన్ని ఇండికేటర్స్ పెట్టుకుంటాం. అవన్నీ కూడా స్పష్టంగా ఫోకస్ పెట్టి అవసరమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉంటే సపోర్ట్ చేస్తాం. ఒకవేళ అడిషనల్గా రిసోర్సెస్ పంప్ చేయాల్సి వస్తే చేస్తాం. అల్టిమేట్గా మనం డెలివరీ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్ని మాట్లాడినా మనం పెట్టినట్టే కానీ అసమర్థంగా జరిగితే దాని ఫలితాలు రావు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే మనమంతా కూడా లాంగ్ టర్మ్ ప్లాన్స్తో సమానంగా షార్ట్ టర్మ్ టార్గెట్స్ కూడా మనం పెట్టుకోవాలి. ఈరోజు మనం చూసినప్పుడు పోలవరానికి నిర్దిష్టమైన ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన పోలవరం ఆ రోజు కానీ డయాఫామ్ వాళ్ళు కాపాడుంటే పోలవరం 2020-21కి పూర్తి అయిపోయింది. అది ఈరోజు 27కి వచ్చింది. దీనివల్ల 2.5 times డయాఫామ్ వాళ్ళు ఖర్చు పెరిగింది, కాస్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ పెరిగిపోయింది. ఇలాంటి అనేక సమస్యలు వచ్చాయి. ఏది ఏమైనా 2027కి పోలవరం జాతికి అంకితం చేస్తున్నాం. ఆ విధంగా పనులు కూడా ప్రారంభమైనాయి. అమరావతి కూడా ఎప్పుడో పూర్తి కావాల్సింది, ఒక మంచి సిటీ రావాల్సింది, అది రాకుండా దాన్ని చేశారు. ఇప్పుడు కూడా అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ రైతులు ల్యాండ్స్ ఇచ్చారు. ఆ ల్యాండ్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తాయి, తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం. మిగిలిన ల్యాండ్ అమ్మి ఆ అప్పులు కూడా తిరిగి కట్టేసే పరిస్థితి వస్తుంది. బట్ దిస్ ఈజ్ అనదర్ ప్రాజెక్ట్. ఇంత మునుపంతా కూడా ఇష్టానుసారంగా చేసి అన్ని ఇబ్బందులు వచ్చాయి. విశాఖపట్నం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా కింద నెక్స్ట్ ముంబై ఆర్ ఈక్వల్ టు ముంబై మనం తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. వీఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్. ఇప్పటికే ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, గూగుల్ వస్తుంది, టీసీఎస్ వచ్చింది, ఇంకా అనేక కంపెనీలు వస్తాయి, ఫార్మా వస్తూ ఉంది, ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నాం, మెట్రో వస్తుంది. విశాఖపట్నం విల్ బి ది హ్యాపెనింగ్ సిటీ. అదే మరి తిరుపతి, ఇట్ ఈజ్ ఎ డెస్టినేషన్. అందులో మీరు చూస్తే మ్యారేజెస్ కావచ్చు,
లేకుంటే డెవలప్మెంట్ చేయడానికి బోల్డన్ని అవకాశాలు ఉండే సిటీ తిరుపతి. ఇంకో పక్క రాయలసీమలో మీరు చూసినప్పుడు నేను ముందే చెప్పాను, లేపాక్షి టు ఓర్వకల్. రాయలసీమ యాజ్ ఎ యూనిట్ ఇన్ ఎ బిగ్ వే. ఈ ఇండస్ట్రియలైజేషన్ అదే మరి గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన రాయలసీమ స్టీల్ ప్లాంట్ తొందరలోనే ప్రారంభిస్తాం, దాన్ని కూడా పూర్తి చేస్తాం. మొన్న రాయలసీమకు నేను కొన్ని హామీలు కూడా ఇచ్చాం. ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఇరిగేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ 2026కి పూర్తి చేస్తున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. షిప్పింగ్ హార్బర్స్ కూడా వస్తున్నాయి. ఇంకో పక్క పోలవరం బనకచెర్ల అనుసంధానం కూడా చేస్తాం. ఈ విధంగా ఒకటి కాకుండా అనేకమైనటువంటి క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ఫోకస్ అప్రోచ్ తీసుకున్నాం. మేము ఈ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొని ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, అదే మరి నాయకులు కానీ దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోగలుగుతామో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం కూడా ఒకప్పుడు మీరందరూ బాగా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు కష్టపడడం కాకుండా స్మార్ట్గా పనిచేసే పరిస్థితి రావాలి. టెక్నాలజీ హెస్ బికమ్ ఎ హ్యాండీ, ఫైల్స్ ఆర్ ఆల్ ఆన్లైన్. అదే సమయంలో మీకు ప్రాసెస్ కూడా చాలా ఈజీ, సర్వీసెస్ కూడా ఆన్లైన్లో ఇచ్చేస్తున్నాం. కాబట్టి రిసోర్సెస్ ఆన్లైన్లో ఉన్నాయి, ప్రాసెస్ ఆన్లైన్లో ఉంది, శాంక్షన్స్ ఆన్లైన్లో అయిపోతున్నాయి. ఇంకో పక్క సర్వీసెస్ కూడా ఆన్లైన్లో ఇచ్చినప్పుడు మీరు దీనికి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడం, ఫీల్డ్ విజిట్స్ ఇస్ ఎ మస్ట్. మీరు పేపర్ మీద ఎన్నున్నా ఫీల్డ్లో ఏం జరుగుతుందో ఫీల్డ్కి పోయినప్పుడే మనకు ఒక అవగాహన వస్తుంది. దయచేసి అందరినీ కోరుతున్నాం, ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ అకేషన్. మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఏది కావాలంటే అది చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 10 లక్షల కోట్లకి డెట్ సర్వీసింగ్ చేయాలి. డీఫంక్ట్ అయిన వ్యవస్థ. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క దాన్నే ఘాట్ని పెట్టుతున్నాం. 98 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ టోటల్గా డీరేల్ అయిపోయినాయి. దానికి కారణం కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసి, కొన్ని డబ్బుల్ని మిస్యూజ్ చేసి ఖర్చు పెట్టకుండా చేశారు. కాబట్టి కేంద్రం ముందు మీ అకౌంట్ సెటిల్ చేయండి, తర్వాతనే మేము చేస్తామంటే ఇప్పటికే మనం వీళ్ళు డైవర్ట్ చేసిన దానికి మళ్ళా మనం డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు తీసిపోయి ఇచ్చి 77 స్కీముల్ని స్ట్రైటన్ చేశాం, మళ్ళీ లాంచ్ చేశాం. ఇప్పుడు అవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. జేజేఎం మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి. జేజేఎంలో మొత్తం ప్రధానమంత్రి గారి ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి, ఏదో ఎండిపోయే చెరువుల నుంచి కాదు. ఎక్కడైతే నికరంగా ఎప్పుడూ నీళ్లుంటాయో అక్కడి నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలనేది ఆ ఉద్దేశం. అదే మరిగా అర్బన్ ఏరియాల్లో కూడా ఇదే మరిగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ రెండు కూడా డీరైల్ చేశారు. 20 వాళ్ళు ఆ రోజు ఇచ్చిన ప్రాజెక్టే లోపభూయిష్టంగా ఇచ్చారు. అంటే బోర్ వేసి బోరు ద్వారా ట్యాపులు పెట్టి నీళ్ళు ఇస్తామనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వర్షాలు పడకపోతే బోర్లు ఎండిపోతాయి, బోర్లు ఎండిపోతే నీళ్లు ఉండవు. దీనికి 28,000 కోట్లు శాంక్షన్ చేపిస్తే 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇది 2024కే క్లోజ్ చేశారు. టార్గెట్ ఈస్ 2024. ఇప్పుడు ఆ క్రాస్ అయింది. మళ్ళీ మేము పోయి రిక్వెస్ట్ చేస్తే ఎక్స్టెండ్ చేశారు 2 years. ఇంకా కూడా పూర్తిగా శాంక్షన్ చేయలేదు. మామూలుగా వేరే రాష్ట్రాలు 1 lakh crores తక్కువ కాకుండా జల్ జీవన్ మిషన్ చేస్తే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు 28,000 కోట్లకు శాంక్షన్ చేసుకొని 2,000 కోట్లు ఖర్చు పెట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని మాత్రం నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇంక ఇండస్ట్రీస్ మీ అందరికి ఐడియా ఉంది. అందరూ కూడా ఇండస్ట్రీ పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు.
వాట్ ఈస్ ది గ్యారంటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని. అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నాం రోజు రోజుకి. కాబట్టి మనం సమస్యలున్నాయి, సమస్యల్ని తీరిపోయినాయని చెప్పడం లేదు, నేనేదో రోజు ఈ పిక్చర్ని ఇవ్వడం లేదు. అదే సమయంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయకుండా ఉంటామంటే కరెక్ట్ కాదు. మనం ఒక నమ్మకాన్ని ఇచ్చాం, ఒక భరోసా ఇచ్చాం, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాం. ఏదైతే విధ్వంసం నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. సరే, ఏం చేయాలో అన్ని విధాలా చేసి మనకుండే నిధులన్నీ కూడా సమీకరించి ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, మళ్ళీ దీన్ని ఏ విధంగా సైకిల్ ముందు తీసుకుపోతూ మన కార్యక్రమాలు చేపడుతున్నాం.